హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నా ఫ్యామిలీ తోటి కలిసి హెచ్ఎంటి గ్రౌండ్లో ఉన్న చిన్న గుడి దగ్గర అందరం కలిసి చిన్న పార్టీ లాగా చేసుకుందామని వచ్చాము. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వంట చేసుకొని తిని ఎంజాయ్ చేసి ఆడి పాడి వెళ్దామని వచ్చాము. చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. గంట పెద్ద తెచ్చారు ఎవరు తమిళోళ్ళు ఒక వీడియో తెస్తారు, తీసుకురావటం వేస్తాం అవన్నీ చెప్తాం అవన్నీ. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీతో ఉండేట అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మేము ఇక్కడ హెచ్ఎంటీకి వచ్చామండి. మాట్లాడు. ఎవరెవరు వచ్చినాం? ఎవరెవరు? అందరూ. ఎందుకు వచ్చినాం? దావత్ చేసుకోనికి వచ్చినాం మేము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకేం అనుకోలే, కాసేపట్లో అనుకుంటా. ఎట్లుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ ఏదేదో వేసారు కానీ చాలా బాగుంది. ఇదేంటిది వెరైటీ కనిపిస్తుంది? ఇది మామిడికాయ చట్నీ కూడా కలిపారండి వీళ్ళు, అందుకే చాలా రుచిగా చాలా బాగుంది అసలు. మేము ప్రతిసారి వీళ్ళతోనే చేయించుకొని తిందామని ఆలోచిస్తున్నామండి. ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ వీళ్ళనే పిలుద్దాం అనుకుంటున్నాము. అంత బాగా చేశారు. లేదండి, మేము ఈ రోజు థర్స్డే కదా, నాన్ వెజ్ తినాం అసలు. అందుకే ఉప్మా తినాల్సి వస్తుంది, లేకపోతే ఎవరు తింటాడు దొక్కలు. అందుకే తినాల్సి వస్తుంది అనమాట. చెప్పండి, ఏది అత్తమ్మ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఎట్లుంది ఆరోగ్యం? మూదు మూసుకుంది. మాట్లాడరా? హలో, నూతన సంవత్సర ఏం చేస్తాం ఇక? నెక్స్ట్ బిర్యానీ రాబోతుంది. మీరు ఉప్మా తోటి బాధపడకండి. అంటే చాలా పడుతుంది. ఒక డబ్బానేమో కొంచెం ఏమో చికెన్ కూడా రెడీ చేస్తే 2 డబ్బాలు ఖాళీ అయితే పోయి తీసుకొస్తారా ఇప్పుడు? అరే అక్కడ కూరగాయలలో ఇవి 7 కేజీలు బిర్యానీ చేస్తున్నాం మేము ఈ రోజు. చేసుకుంటే చేసుకోండి, ఎవరు అంటారు? ఇది 7 కేజీలు బిర్యానీ. 7 కేజీల బిర్యానీ కాదు, 7 కిలోల చికెన్. నిమ్మకాయలు పోయి పిండు. ఇక్కడ మా వాళ్ళు అయితే మసాలాలన్నీ చికెన్లో యాడ్ చేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి ఒక 15-20 నిమిషాలు అయితే నానబెడతారు. ఆ తర్వాత మసాలాల ముక్కలకు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడికి వచ్చాము? అండర్ ద మూన్ వచ్చినాం. కాదు, ఇప్పుడు మాట్లాడు. ఇది రాదా? Are you Ayamma? No. I am also no. I am also no. Are you Ayamma? No. Are you Ayamma? Same to you. Yes, I am. So here, who is Ayamma? Harshita. బావయ్య పదిరి కిందికి దారముదల బావయ్య పగడాల పదిరి కిందికి.
ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ మా వాళ్ళంతా ఫుడ్కి రెడీ చేస్తున్నారు. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినేటోళ్ళకి నాన్ వెజ్ రెడీ చేస్తున్నారు. చిక్కుడుకాయ కూర, ఇంకేం పప్పు 2 వండుతున్నారు. బిర్యానీ రెడీ అవుతుంది. అది ఎట్లయితుందో జనాలు అందరు చెప్పాలి. చెప్పు చాయ్ ఎట్లుంది? చాయ్ బాగుంది. మొత్తం రాజభవన్ చేసింది చాయ్ బాగుంది. ఇక్కడ మా అక్క అయితే చాయ్ పెట్టిందండి కట్టెల పొయ్యి మీద. చాయ్ అయితే చాలా సూపర్ ఉంది. అందరు తాగిన వాళ్ళంతా చాలా బాగుందన్నారు. కట్టెల పొయ్యి మీద పెట్టిన చాయ్ చాలా బాగుంటుంది. అందులో ఒకటి ఇక్కడ జల్లెడ కూడా లేదు, టీ జల్లెడ. అయినా కానీ మేము అందరం అలానే తాగినాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాయ్ తాగా అక్కడ యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా రోజుల తర్వాత అన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక దగ్గర చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరు కూడా చాలా రోజుల తర్వాత కలిశారు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ అందరూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. మా తమ్ముడు వాళ్ళు కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా వదినను మా మిస్సెస్ కలిసి బిర్యానీ రెడీ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా రెడీ కాలేదు. ఉప్పు కారం టేస్ట్ చూసి చెప్తున్నారు బాగుంది. కానీ అందరూ కలిసి ఒక దగ్గర వంట చేసుకొని తినడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ లేదు. అది ఎంత కష్టమైనా, అది ఎలా ఉన్నా, వంట ఎలా ఉన్నా కానీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినడం అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా అందరు కలిసి చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బిర్యానీ అయితే ఉండడం అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ చికెన్ ఫ్రై చేద్దామని చికెన్ స్టార్ట్ చేసాం. మా తమ్ముడు, మా బావ వీళ్ళందరం కలిసి. మా బావ మంట పెడుతున్నాడు కింద. ఎలా వస్తుందో చూడాలి చికెన్ ఫ్రై. వావ్, ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ వాసనకి నాకు ఇప్పుడే తినాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందరు చెప్పండి ఒకసారి, హ్యాపీ న్యూ ఇయర్. ఈ కాంచి పెట్టుడే ఇక అన్ని పెడతా ఇక. శేఖరన్న అక్కడ ఉన్నాడు. ఈసారి పెట్టేస్తాం ఖచ్చితంగా. అయ్యో చూడండి పాపం వాళ్ళు వెజ్, వాళ్ళే పుణ్యాత్ములు. వస్తున్నా. ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్.
కడుగు. అప్పుడు జ్వరం వచ్చింది. మా అమ్మ బాగానే ప్రాక్టీస్ చేసింది అన్నదమ్ములు ఇద్దరు. బతుకమ్మ పండుగ ఇదేనా బతుకమ్మ పాటనా?
అరటి పండు స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవా عندي خوش فاصلة يا اخي تقول خشت صح عندي لك رقصة قوية يا الحبيب سمها صبوحة خطبها نصيب مديانك شنو بتعطيها عندي خوش فاصلة يا اخي تقول والله خوش رقصة يا اخي دوس عندي خوش فاصلة يا اخي تقول చూశారు కదండి, ఈ సంవత్సరం జనవరి 1కి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అన్ని కుటుంబాలు కలిసి ఒక దగ్గర ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా వీలైతే అన్ని కుటుంబాలు ఒక దగ్గర కలవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.